2 జూన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏ ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏ ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు? తషిగాంగ్. హిమాచల్ ప్రదేశ్లోని తషిగాంగ్ గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అమెరికా స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024లో విజేతగా ఎవరు నిలిచారు? అమెరికా స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 కాంపిటీషన్లో విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ బృహత్ సోమ. అమెరికా స్పెల్లింగ్ పోటీలో తెలుగు సంతతికి చెందిన విద్యార్థి గెలుపొందారు. 7వ గ్రేడ్ చదువుతున్న 12 ఏళ్ల బృహత్ ప్రతిష్టాత్మక స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024లో విజేతగా నిలిచాడు. 90 సెకండ్లలో 29 పదాలకు సరైన సమాధానం చెప్పి ఇతను విజేతగా నిలిచాడు. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023తో ఎవరు సత్కరించబడ్డారు? ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023తో ఎవరు సత్కరించబడ్డారు? మేజర్ రాధికా సేన్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలు అయిన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023తో సత్కరించింది. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023తో ఎవరు సత్కరించబడ్డారు? మేజర్ రాధికా సేన్. గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం 2 క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరిష్కరించింది? ఆన్సర్ భారతదేశం. గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం 2 క్షిపణిని భారత్ విజయవంతంగా పరిష్కరించింది. వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇటీవల భారతదేశం ఏ దేశంలో నిల్వ ఉంచిన 100 టన్నుల బంగారు నిల్వలను దేశీయ ఖజానాకు చేర్చింది? ఆన్సర్ బ్రిటన్. బ్రిటన్లో ఉంచిన తన పసిడి నిల్వల నుంచి 100 మెట్రిక్ టన్నుల పసిడిని భారత్ దేశీయ ఖజానాకు చేర్చింది. దేశీయంగా ముంబై, నాగపూర్లో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో దీన్ని నిల్వ ఉంచారు. 1991 తర్వాత భారత్ భారీగా పసిడి నిల్వలను తరలించడం ఇదే మొదటిసారి. ఇటీవల భారతదేశం ఏ దేశంలో నిల్వ ఉంచిన 100 టన్నుల బంగారు నిల్వలను దేశీయ ఖజానాకు చేర్చింది? బ్రిటన్. మే నెలలో ఎన్ని కోట్ల రూపాయలలో యూపీఐ లావాదేవీలు జరిగాయి? మే నెలలో ఎన్ని కోట్ల రూపాయలలో యూపీఐ లావాదేవీలు జరిగాయి? 20.45 లక్ష కోట్లు. యూపీఐ లావాదేవీలలో సరికొత్త రికార్డు నమోదైంది. మే నెలలో 20.45 లక్షల కోట్ల విలువైన 14.4 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఏప్రిల్లో అత్యధికంగా 19.64 లక్షల కోట్ల విలువైన 13.3 బిలియన్ లావాదేవీలు జరిగాయి. చంద్రుడిపై ల్యాండ్ అయిన చాంగే 6 నౌకను ఏ దేశం ప్రయోగించింది? చంద్రుడిపై ల్యాండ్ అయిన చాంగే 6 నౌకను ఏ దేశం ప్రయోగించింది? చైనా. చైనా చాంగే 6 మిషన్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. మే 3న నింగిలోకి దూసుకు వెళ్లిన ఈ నౌక తాజాగా జాబిలి సౌత్ పోల్ ఐటికెన్ బేసిన్లో కాలు మోసినట్టు ఆ దేశ స్పేస్ వర్గాలు తెలిపాయి. జాబిలి ఉపరితలంపై 2 మీటర్ల లోతులో ఉన్న 2 కిలోల మట్టి నమూనాలను సేకరించి భూమికి తీసుకురానున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర గీతం ఏది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర గీతం ఏది? జయ జయ హై తెలంగాణ. రాష్ట్ర అధికార గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పరేడ్ గ్రౌండ్లో దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన జయ జయ హై తెలంగాణ పాటను ఆవిష్కరించారు. 2.30 నిమిషాల విడివి గల ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా కీరవాణి స్వరపరిచినారు. ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న భారతీయ స్టార్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీ మరియు క్యాప్ను ఐసీసీ ఆయనకి బహుకరించినది.
కోహ్లీ 2023లో 27 మ్యాచ్లు ఆడి 72.47 యావరేజ్తో 1377 పరుగులు చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.